గ్రామీణ పాలనను బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ కింద 10,954 కొత్త గ్రామీణ పరిపాలన పోస్టులకు ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం అట్టడుగు స్థాయిలో పాలన సామర్థ్యం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల నుండి మార్పు. కొత్తగా సృష్టించబడిన పోస్టులను ఇప్పటికే ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన మాజీ గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ రెవెన్యూ సహాయకులచే భర్తీ చేస్తారు. కొత్త పాత్రలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రస్తుత వీఆర్ఓలు మరియు వీఆర్ఏలకు ప్రభుత్వం ఈ కొత్త పదవులను తొలి ప్రాధాన్యతగా అందిస్తుంది. ఇక ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత కొత్త అధికారుల నియామకం మరియు నియామకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖకు సూచించబడింది. ఈ చర్యలు గ్రామీణ పాలనను క్రమబద్ధీకరిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సేవలు మరింత సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తాయి. ఇక క్షేత్రస్థాయిలో గవర్నెన్స్ను బలోపేతం చేయడానికి మరియు గ్రామ స్థాయిలో సేవల పంపిణీ మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం నిబద్ధతను ఈ నిర్ణయం హైలైట్ చేస్తుంది. గ్రామీణాభివృద్ధి ఎక్కువ దృష్టి సారించడంతో కొత్త పోస్టులు స్థానిక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగల మరింత ప్రతిస్పందనాత్మక పరిపాలనకు వీలు కల్పిస్తాయి.